హాయ్ అండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్‌కి అయితే స్వాగతం అండి. ఈరోజు నేను గోధుమలు, రాగి పిండితో తయారైన పాస్తానైతే రెడీ చేస్తున్నాను. వీటినైతే నేను హాఫ్ కేజీ ప్యాకెట్‌నైతే తీసుకున్నాను మార్కెట్‌లో. మసాలా కూడా అందులోనే వస్తుందనమాట. హాఫ్ కేజీకి ఏంటంటే 1 లీటర్ వాటర్‌నైతే ఏసేసి దాంట్లో ఒక స్పూను నూనెనైతే వేసానండి. ఇది మరిగేటప్పుడు ఏం చేయాలంటే మనం ఆ పాస్తాలనైతే వేసేయాలనమాట. ఒక 15 మినిట్స్ ఏగిన తర్వాత ఆ పాస్తాలనైతే మనం బెజ్జాల బుట్టలో వాడదేవేసి ఇంకా చల్లని నీళ్ళైతే పోసేయాలనమాట. దీంట్లోనికి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యారెట్టు, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, అల్లము, పచ్చిమిర్చి అండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటి కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకుని ఇంకా మనము గ్యాస్ మీద కళాయి పెట్టేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా అయితే దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా చిన్న చిన్న ముక్కల్ని కోసుకోవాలి పాస్తాలోకి. అయితే ఏంటంటే గోధుమలు రాగులతో తయారైన పాస్తా అయితే మనకి హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏగిపోయిన తర్వాత కొద్దిగా పసుపునైతే యాడ్ చేయండి. తర్వాత ఉప్పును కూడా యాడ్ చేయండి. ఇవి ద్వారగా చేసుకోండి. అలా ఏగిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఏగిన తర్వాత ఒక స్పూన్ కొంచెం అయితే కారం కూడా వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే నూనెలో వాటినన్నిటిని మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత అయితే మనకు ఈ పాస్తాలు కొనేటప్పుడే అందులో ఒక ప్యాకెట్ వస్తుందండి మసాలా. ఆ ప్యాకెట్ని అంతా కూడా వేసేసాననమాట. అలా వేసిన తర్వాత ఒక్కసారి 2 మినిట్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికి కూడా కలిసేలాగా మసాలానైతే ఇంకా కలిపేసుకుని మనం ముందుగా ఉడకపెట్టుకున్న పాస్తాలనైతే ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసేసుకుని ఒక్కసారి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకుంటే ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోతుందన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పాస్తా విడివిడిగా. ఎందుకంటే నీటిలో ఆయిల్ వేసాం కదా, అందుకని పొడి పొడిలాడుతూ వచ్చినాయి అనమాట. ఇంకా పాస్తా అయితే రెడీ అయిపోయింది. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ అంటే ఇన్స్టాగ్రామ్.